నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరులో దాదాపుగా 90 రోజులకు పైబడి ఏలూరులో జాతర మహోత్సవం. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఏలూరు పడమర వీధి జాతర దశల వారీగా పూర్వీకుల యొక్క ఆచారాలతో మరి వేళ పడమర వీధి జాతర కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మరి అక్టోబర్ 26న ఈ జాతర మహోత్సవం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ముడుపు కట్టే కార్యక్రమం, ఆ తర్వాత అమ్మవారిని నగర సంచారం, అదేవిధంగా నల్ల మారెమ్మ ఊరేగింపు, అదేవిధంగా కొర్ల బండి మేడల్లో ప్రవేశపెట్టడం, ఇట్లా అనేక దశల్లో ఏలూరు చరిత్రని తిరగరాసేలా ఏలూరు పడమర వీధి జాతరకున్న చరిత్ర అది ఒక రికార్డు. చివరి అంకం ముగింపు ఘట్టానికి చేరుకుంది ఏలూరు పడమర వీధి జాతర. మరి వేళ తెల్లవారుజాము 2:45 నుండే మహాకుంభం కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆదివారం తెల్లవారుజాము 2:45 నుండి పడమర వీధి మేడల వద్ద మహాకుంభం కార్యక్రమం స్టార్ట్ అయింది. తెల్లవారుజామునే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 6-7 గంటలకు చూస్తే క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిస్తున్నాయి. వేల సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం, అదేవిధంగా ఈ మహాకుంభంలో పాల్గొనాలి, మళ్ళీ 7 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ మహాజాతరలో ఖచ్చితంగా పాల్గొనాలనే ఉద్దేశంతో ఈసారి వెళ్ళాలని తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మరి ఏలూరు నగరంలో ఈవేళ ఎటు చూసినా అంటే శనివారం నుండి ఈరోజు ఆదివారం, రేపు లక్షలాది మంది ప్రజలు రోడ్లపైనే దర్శనమిచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి అమ్మవారి జాతరకి మరి బంధువులు పిలుచుకున్నారు, శ్రీభిలాషుల్ని, ఆత్మీయుల్ని. ఇప్పటికే ఏలూరు నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రతి ఇంటి దగ్గర పెద్ద పెద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. వందలాది మంది బంధువులు పిలుచుకున్నారు, స్నేహితులు పిలిచారు. సంక్రాంతిలో జరిగిన సంక్రాంతి పండుగ ఏలూరులో ఎక్కడ కూడా ఈ మహాజాతర వల్ల ఎక్కడ కూడా జరుపుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఏలూరు నగరంలో సంక్రాంతి పండుగ ఎవరు జరుపుకోలేదు. మరి వాళ్ళ ఈ మహాజాతరే సంక్రాంతి ప్రజలకి. మరి వాళ్ళ అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా విదేశాల్లో ఉన్న బంధువులు కూడా ఈ మహాజాతరలో పాల్గొన్నారు. ఈవేళ రేపు అమ్మవారిని సాగనంపే కార్యక్రమం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 8 గంటల నుండి పడమర వీధి మేడల వద్ద నుండి అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 63కు పైబడి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అందరినీ ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు. మరి ఇప్పటికీ ఏలూరు నగరం చూస్తే ఈ మహాకుంభంలో వేలాదిగా ప్రజలు వచ్చారు, భక్తులు వచ్చారు. అసలు 1 టౌన్ ఏరియాలో పాత బస్ స్టాండ్, వంగాయగూడెం ఏరియా, అదేవిధంగా పడమర వీధి, దొంగల మండపం ఏరియా, ఆ ఏరియాలన్నీ కూడా చూస్తే ఎక్కడా కూడా ఇసుకెత్తే రాళ్ళనంత జనం ఉన్నారు. ఖాళీ లేదు, రోడ్లన్నీ కూడా కిక్కిరిస్తున్నాయి. ప్రత్యేక పోలీస్ బందోబస్తు పెట్టినప్పటికి కూడా అవన్నీ కూడా చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న సందులు అవడం వల్ల ఎక్కడికాడే ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడేది. పోలీసు కూడా చాలా అప్రమత్తంగానే ఉంది, చాలా ముందస్తు జాగ్రత్తగా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడో అక్కడ భక్తులు కాస్త ఇబ్బందులు పడినప్పటికీ కూడా అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా జరుపుకునే క్రమంలో మరి పడమర వీధి జాతర కమిటీ కూడా చాలా దగ్గరుండి చాలా పర్యవేక్షణ, భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అనేక రకాలుగా వాళ్ళకి అమ్మవారిని దర్శించుకోవడానికి చక్కగా క్యూ సిస్టంలో తోపులాట లేకుండా, తొక్కిసలాట లేకుండా అడుగడుగున పోలీసులు పెట్టి జాతర కమిటీ వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరే ఉండి ఆ పరిసర ప్రాంతాలు వచ్చే భక్తుల్ని ఎక్కడికక్కడ క్యూ లైన్లో పంపించి దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళేలా చాలా సిస్టమేటిక్గా ఈరోజు వరకు జరిగింది పడమర వీధి అమ్మవారి జాతర కార్యక్రమం. రేపు ముగింపు ఘట్టం జరగబోతుంది. ఈ ముగింపు ఘట్టానికి ఉదయం స్టార్ట్ అవుతుంది 8 గంటలకల్లా. మరి రేపు దాదాపుగా 10 నుండి
15-20 లక్షల వరకు భక్తులు ఉంటారని కూడా జాతర కమిటీ అంచనా వేస్తుంది. మరి ఇప్పటికే పోలీసు బందోబస్తు భారీగా ఏలూరు అంతా కూడా డంప్ చేశారు. ఎక్కడ కూడా సీమ చిటుక్కుమంటే పోలీసు బలగాలు ఎక్కడికి అటెన్షన్లో ఉన్నాయి. డ్రోన్స్ పెట్టారు, ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. మరి ఈ ర్యాలీలో ఉదయం స్టార్ట్ అయిన ర్యాలీ దాదాపుగా సాయంత్రం 6-7 గంటల క్లోజ్ అవ్వాలి, పోలీసు ఇచ్చిన టైమింగ్స్ అవి. కానీ చాలా పెద్ద ఎత్తున 63 కార్యక్రమాలంటే ప్రజలు ఈ 63 కార్యక్రమాలు చూడాలని అంటే రోడ్ల మీద కిక్కిరిస్తుంటారు. మరి అవన్నీ కూడా ముందుకు తరలి వెళ్ళాలంటే కొంత టైం తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా చక్కచక్క పోలీస్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం టైంకి కొర్లబండిని అక్కడికి, అంటే ఎక్కడైతే పొలిమేర పరిసర ప్రాంతాల్లో కొర్లబండిని తీసుకెళ్ళి అక్కడ పెడతారో అక్కడికి వెళ్ళేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇవాళ ఏలూరు నగరంలో వేలాదికి వచ్చిన భక్తులు చూస్తే మరి ఏ రోడ్డు చూసినా కిటకిటలాడుతుంది. వాహనాలు ప్రధానంగా ఫైర్ స్టేషన్ నుండి సత్రంపాడు వరకు, వట్లూరు వరకు, ఇటు వంకాయగూడ నుండి పెద్దపాడు రోడ్డు అంతా కూడా, పాత బస్ స్టాండు అటువైపు, దెందులూరు వైపు, పాలగూడెం వైపు, ఇట్లా 4 పక్కల రోడ్లన్నీ కూడా, ఇటు తంగెలమూడి వైపు అనేక రోడ్లు కూడా స్తంభించిపోయి ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది. మరి చాలామంది ఈరోజు బంధువులు పిలుచుకున్నారు. వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టే కార్యక్రమం, అదేవిధంగా బట్టలు పెట్టే కార్యక్రమం, రేపు అమ్మవారిని సాగనంపే కార్యక్రమం చాలామంది కూడా భక్తులు రేపు కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఏలూరు నగరంలో మకాన్ చేస్తున్నారు. మరి నెల 2 రోజుల నుండి ఏలూరు నగరంలో లాడ్జ్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడ ఏ లాడ్జ్, చిన్న లాడ్జ్ కూడా ఖాళీ లేని పరిస్థితి. మరి ఈ పరిస్థితి చూస్తుంటే ఏలూరులో ఒక మహాజాతర అంటే నిజంగా మహాజాతర ఇది. లక్షలాది మంది తిలకించే జాతర ఈ గంగానమ్మ అమ్మవారి జాతర. మళ్ళీ 7 ఏళ్ళకి ఒకసారి, మళ్ళీ 7 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఈ జాతరలో అప్పుడు పరిస్థితులు ఏమున్నాయో తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రజలు కూడా ఆసక్తి కనబరిచారు. ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళాలి, అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుంది. మరి ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఏలు కానీ, పోలీస్ సిబ్బంది అంతా కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడే పోలీసు బలగాలు, పోలీస్ టీమ్స్ ఏ ఏరియా కార్య బందోబస్తు ఎక్కడ ఇబ్బంది లేకుండా పగడబందీకి ఏర్పాట్లు చేశారు. ఈ పడమర వీధి మహాజాతర కార్యక్రమాన్ని కొన్ని గంటల్లో మహాజాతర కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రజలు మరి నగరానికి చేరుకున్నారు. మరి రేపు జరిగే ఈ అమ్మవారి ఊరేగింపులో చాలామంది జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అక్కడే మరి తోపులాట ఉంటుంది, తొక్కిస్టాట్ ఉంటుంది. ఒకరి మీద ఒకరు ఎక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరిని కూడా ఆ యొక్క తొక్కిస్టాట్లోకి రానియకుండా క్యూ సిస్టమ్ పెడతానికి ఏంటంటే రోడ్డు మీద, హైవే మీద కాబట్టి టౌన్లో, విత్ ఇన్ ద టౌన్లో అమ్మవారిని ఊరేగించే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా మరి కొంతమంది ఇదే సందట్లో సడేమిరా కొంతమంది ఆకతాయిలు, అదేవిధంగా కొంతమంది దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఈ జాతరలో కూడా చాలామంది ఇబ్బందులు పెట్టే పరిస్థితులు, అవన్నీ కూడా అటెన్షన్లో ఉంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కొన్ని గంటల్లో ఏలూరు పడమర వీధి మహాజాతర ఘట్టం ముగుస్తున్న నేపథ్యంలో జాతర కమిటీకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ విని ఎరుగని రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా అనేక జిల్లాల నుండి అధికార పార్టీకి సంబంధించిన కూటమి ఎమ్మెల్యేలు అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. రేపు జరిగే కార్యక్రమం చాలా మరి ఎన్నడూ చూడని విధంగా మహాజాతర మహా అద్భుతంగా చేయడానికి ఏలూరు పడమర వీధి జాతర కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఏర్పాట్లను తిలకించడానికి ప్రజలందరూ కూడా ఒక విధంగా చెప్పండి 1,00,000 సంఖ్యలో వచ్చినట్లు లెక్కే. రేపు ఈ అమ్మవారి సాగనంపే కార్యక్రమం 1,00,000 మంది ఉంటారు. ఇప్పటికే వేలాది మంది ఏలూరు నగరానికి చేరుకున్నారు. ఏలూరు ఎటు చూసినా జనం కిటకిటలాడుతున్నారు, రోడ్లపైన దర్శనమిస్తున్నారు, వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయి ఉంటున్నాయి. మరి ఈ క్రమంలో కొన్ని గంటల్లో మూస్తున్న ఈ మహాజాతరకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అనేక జిల్లాల నుండి వచ్చారు, బంధువులు పిలుచుకున్నారు.
చాలా ఇళ్లలో కూడా కిక్కిరిసిపోయాయి అన్నీ కూడా. మరి ఈ పరిస్థితుల్లోనే ప్రజలు రేపు మరి చివరి ఘట్టం రోజున మరి అమ్మవారిని సందర్శించడం, అమ్మవారి సాగనంపే కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావించి అందరూ కూడా రేపటి కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఎంటీవీ కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని పిన్ టు పిన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎంటీవీ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ మహాజాతరని ప్రజలు ఎక్కడికాడ తొక్కిసలాట లేకుండా ఈ లైవ్లు వచ్చినప్పుడు లైవ్లో మీరు మరి ఫాలో అవ్వండి. ఎందుకంటే జనం అందరూ ఒకే చోటకి వెళ్ళినప్పుడు కూడా కొంత ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా మహాజాతర జరగడానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించాలి. అదేవిధంగా మరి లైవ్ ఇచ్చినప్పుడు కూడా లైవ్ని వీక్షించండి. అందువల్ల మీకు కొంత మేరకు అక్కడ ప్రజల్లో తొక్కిసలేకుండా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నిరంతరం ఎంటీవీ కూడా ఇప్పటివరకు మహాజాతర స్టార్ట్ అయిన దగ్గర నుండి అనేక కార్యక్రమాల్ని ఎంటీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేసింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చింది ఎంటీవీ ద్వారా. ప్రజలు కూడా ఎంటీవీ ద్వారా ఇచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని రేపు జరిగే పిన్ టు పిన్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు జరిగే కార్యక్రమం అంతా కూడా ఎంటీవీ ద్వారా ప్రసారం లైవ్ ఇవ్వబోతున్నాం. లైవ్లో మీరందరూ వీక్షించండి. మరి ఈ మహాజాతర కార్యక్రమం విజయవంతంగా ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా లేకుండా ప్రశాంతంగా శాంతియుతంగా కార్యక్రమం అమ్మవారి ఊరేగింపు జరగాలని ఎంటీవీ ప్రత్యేకంగా కోరుకుంటుంది. ఆ దిశగా జాతర కమిటీ ప్రజలందరూ కూడా సమన్వయంతో వ్యవహరించి పడమర వీధి జాతర మహోత్సవం ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కూడా ఎంటీవీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.